ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము అక్టోబర్ నెల 24వ తారీఖు 2025. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గతాన్ని మార్చుకోలేనప్పుడు గతంలోని చేదు అనుభవాలను మరచిపోయి ముందుకు సాగాలి. ఎంతసేపు గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే ఫ్యూచర్ దెబ్బతింటుంది, భవిష్యత్తు దెబ్బతింటుంది. కాబట్టి ఒకటే మనము గుర్తుంచుకోవాలి, క్షమించు మరచి పోవు అంటే క్షమించు మరియు మరచిపోవు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనేది ఉత్తమమైన క్రైస్తవ సూత్రం. మరెప్పుడు దుఃఖాలు లేని ఒక రోజున యేసుప్రభువును కలుసుకోవాలనే గొప్ప ఆశతో పరుగు పందెంలో పాల్గొందాం. అంటే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా యేసుప్రభువును కలుసుకుంటాం కదా అని పరిగెత్తుదాము. గతంలో మనం చేసినవన్నీ అయిపోయాయి, గతం ముగిసింది. దేవుడు చేదును తీర్పిగా మార్చగలరు మరియు చివరికి మనల్ని తన బాహువుల్లోకి తీసుకుంటారు. ప్రార్థిద్దామా. ప్రియమైన తండ్రి, మా గతం ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, మా భవిష్యత్తును మీరు అందంగా తీర్చిదిద్దుతున్నారనే విశ్వాసంతో ముందుకు పోతున్నాం ప్రభువా. మేము వెనుక ఉన్నవి మర్చిపోవడానికి సహాయం చేయండి. మాకు బాధ పెట్టిన వారిని క్షమించడానికి మాకు కృప అనుగ్రహించండి తండ్రి. క్షమించి వాటన్నిటిని మరిచిపోయి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కోసం మేము గురి యొద్దకే పరిగెత్తే కృపను మాకు అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు యేసయ్య దుఃఖాన్ని నాట్యంగా మారుస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.